హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకే సైన్స్ అకాడమీ. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో 61 క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? 1305, 4665, 6905లను భాగించినప్పుడు ప్రతి దానిలో ఒకే శేషం వచ్చే గరిష్ట సంఖ్య n అయితే ఎన్నిలోని అంకెల మొత్తం ఎంత అంటున్నాడు. ఎన్నిలోని అంకెల మొత్తం ఎంత అంటున్నాడు. మనం జస్ట్ ఏం లేదండి, ఇక్కడ డిఫరెన్స్ తీసుకొని హైయెస్ట్ నెంబర్ కనుక్కుంటే మనకు అదే ఎన్ అవుతుంది. ఆ ఎన్నిలోని మొత్తం కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. చూడండి, 1305, 4665, 6905. ఓకే, 13. సో ఈ డిఫరెన్స్ ఎంత చెప్పండి? 6905, 4665 అంతేగా, 0. ఇక్కడ ఎంత? 10, 6, 4, 8 ఎంత అండి? 2. ఇక్కడ ఎంత? 2240. ఓకే, ఇక్కడ 2240. ఇక్కడ ఎంత వస్తుంది? 4665, 1305. సో ఇక్కడ ఎంత వస్తుంది? 550, 633, 33. ఈ డిఫరెన్స్ ఎంత? 3360. రైట్. అంటే మనకు 1120 ఇంటూ 3, దీన్ని ఏం రాయొచ్చు? 1120 ఇంటూ 2 అంతే కదా. 1130 ఇంటూ 20 ఇంటూ 3, 1120 ఇంటూ 2. రైట్. సో అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత అండి? హెచ్సిఎఫ్ ఎంత మనకు? హెచ్సిఎఫ్ ఎంత? 1120. ఇక్కడ 1120 ఉంది, ఇక్కడ 1120 ఒకటి. హెచ్సిఎఫ్ 1120. క్వశ్చన్లో ఏమంటున్నాడు? వాటి మొత్తం కనుక్కోమంటున్నాడు. సో ఎన్ అనే నెంబర్ ఎంత? ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత? 1120. వాటి మొత్తం ఎంత అవుతుంది అండి? 1 + 1 + 2 + 0 అంటే ఎంత వస్తుంది? 4. సో ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 1356, 1868, 2764లను భాగించినప్పుడు ప్రతిదానిలో శేషం 12 ఇచ్చే గరిష్ట సంఖ్య ఏది అన్నాడు. ప్రతిదానిలో శేషం 12 ఇచ్చే గరిష్ట సంఖ్య ఏది అన్నాడు. చూడండి, సో ఇది 1356, ఇదంట 1868, 2764. రైట్. సో ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 2764, 1868. ఓకే, డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇక్కడ? 14 అంటే 6, ఇక్కడ 5 ఉంటుంది. సో 5 అంటే 15 అంటే ఇక్కడ 6 అంటే 9. సో ఇక్కడ కూడా మళ్ళీ 6 ఉంటుంది అంటే 8. సో ఇదెంత? 896. ఓకే, ఇదెంత వస్తుంది డిఫరెన్స్? 1868, 1356. సో అంటే 215, 512. ఓకే, సో 512. సో 512 అంటే మనకు దిస్ కెన్ బీ రిటన్ యాజ్, దీన్ని ఎలా రాయొచ్చు మనం? 64 ఇంటూ 8 అంతే కదా. దీన్ని ఏం రాయొచ్చు? 64 ఇంటూ 14 అని రాయచ్చా? సో 14 రాస్తే ఎంత వస్తుంది చూడండి. 14 రాయండి. 64 14s 16 1 25. నెక్స్ట్ 64, 6 9 896. ఎస్ అంటే ఇందులో హెచ్సిఎఫ్ ఏదండి? హెచ్సిఎఫ్ ఇది అంటే హెచ్సిఎఫ్ 64. సో మన ఆన్సర్ ఏదప్పుడు? 64 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1657, 2037లను భాగించినప్పుడు వరుసగా 6,5 శేషాలు వచ్చే గరిష్ట సంఖ్య ఏది అన్నాడు. వరుసగా వచ్చే 6,5 గరిష్టగా వచ్చే 6,5 శేషాలుగా వచ్చే గరిష్ట సంఖ్య ఏది అన్నాడు. సో 1657, 2037. సో ఈ డిఫరెన్స్ ఎంత అండి? 380 వస్తుంది. ఓకే, 6 5, ఈ డిఫరెన్స్ ఎంత అండి? 1. దీనికి ఇక్కడ యాడ్ చేయండి, అప్పుడు ఎంత వస్తుంది? 381. సో 381కి మనకు 381 ఎంత వస్తుంది? 381 అంటే 3 power 4. సో
ఇందులో 3/4 అంటే దీన్ని 127 3/4 రాదండి. యా 300. సో 127 3 ఎంత వస్తుందండి? 1 2 36 38. ఎస్ 127 ఇంటూ 3. సో 127 ఇంటూ 3 అంటే హెచ్సిఎఫ్ అనుకోమన్నాడు కదా మనని. సో ఆన్సర్ ఆప్షన్లో ఏమేమి ఉన్నాయి? 123 127 127 ఉంది. ఓకే, ఇవి ఏమి కావు. సో అప్పుడు మన ఆన్సర్ ఏంటంటే అండి, సో వాట్ హెచ్సిఎఫ్ ఇప్పుడు మనకి ఏమవుతుంది? అది 127. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ భిన్నము గరిష్టము అన్నాడు. క్రింది వాటిలో ఏ భిన్నము గరిష్టం అన్నాడు. సింపుల్గా అనుకోవాలండి. సో 7/8 మైనస్ 7 ఎంత? 1. నెక్స్ట్ 13/16 మైనస్ 3 3. 31/40 మైనస్ 31 9 31. 63/80 మైనస్ 63 17. సో ఇక్కడ 7 వస్తుంది. ఇక్కడ అప్రాక్సిమేట్గా 4 పాయింట్ ఎంతో వస్తుంది. ఇక్కడ 31/9 అంటే 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇక్కడ 63/17 అంటే అప్రాక్సిమేట్గా 3.8 అలా వస్తుంది. బట్ ఇక్కడ గరిష్టం అడిగాడు కదా. సో గరిష్టం అడిగాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 7. సో 7 అంటే ఆప్షన్ ఏ వస్తుంది. ఓకే, 7 అంటే ఆప్షన్ ఏ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. రెట్టింపు చేసినప్పుడు 12 18 21 30లచే ఖచ్చితంగా భాగించబడే కనిష్ట సంఖ్య ఏది అన్నాడు. రెట్టింపు చేసినప్పుడు 12 18 21 30లచే భాగించబడే కనిష్ట సంఖ్య ఏది అన్నాడు. రైట్. సో కనిష్ట సంఖ్య ఏది అన్నాడు. రైట్, చూడండి. సో 12 కెన్ బి రిటర్న్ యాజ్ ఎలా రాస్తాము? 2² ఇంటూ 3. నెక్స్ట్ 18 కెన్ బి రిటర్న్ యాజ్ 18 ఎలా రాస్తాము? 3² ఇంటూ 2. 21 ఎలా రాస్తాము? 3 ఇంటూ 7. 30 ఎలా రాస్తాము? 5 ఇంటూ 2 ఇంటూ 3. ఓకే, అప్పుడు ఎల్సిఎం ఎంత అండి? ఎల్సిఎం సో 2² ఈజ్ ద హైయెస్ట్, 3² ఈజ్ హైయెస్ట్. తెలుసు ఎల్సిఎం ఎలా తీసుకుంటాం? హైయెస్ట్ కామన్ పవర్. నెక్స్ట్ 7, నెక్స్ట్ 5. ఓకే, రైట్. సో ఎల్సిఎం ఎంత అప్పుడు? 2² 3² ఇంటూ 7 ఇంటూ 5. అప్పుడు ఎంత? 4 ఇంటూ 9 ఇంటూ 7 ఇంటూ 5. ఓకే, సో 20 ఇంటూ 9 ఇంటూ 7. 20 ఇంటూ 9 ఇంటూ 7. సో 1 ఎంత? ఇది 180 ఇంటూ 7. ఓకే, సో 180 ఇంటూ 7 ఎంత వస్తుంది? 180 అంటే 7, సో 56 1260. ఓకే, బట్ దీన్ని డబుల్ అన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని రెట్టింపు చేసినప్పుడు అన్నాడు. అంటే దీన్ని ఈ నెంబర్ ఎలా వచ్చింది? మనకు రెట్టింపు చేస్తే, డబుల్ చేస్తే వచ్చింది, అంతే కదా. ఒక నెంబర్తో డబుల్ చేస్తే మనకు 1260 వచ్చింది. రెట్టింపు చేసినప్పుడు అన్నాడు కాబట్టి ఇక్కడ ఏ నెంబర్ ఉండాలి? మనకు ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి? 630 ఉండాలి. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి? 630 ఉండాలి. ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 6/7 5/14 10/21లను ఖచ్చితంగా భాగించబడే కనిష్ట భిన్నము అనుకోండి అన్నాడు. భాగించబడే కనిష్ట భిన్నము అనుకోండి అన్నాడు. రైట్. సో దీనికి మనము ఎల్సిఎం అనుకోండి. సో ఎల్సిఎం ఎలా రాస్తాము మనం? ఎల్సిఎం ఎలా రాస్తాము? ఎల్సిఎం ఆఫ్ 6, 5, 10 by HCF of 7, 14, 21. ఎల్సిఎం. సో ఎల్సిఎం ఎలా వస్తుంది మనకు? ఎల్సిఎం అంటే ఎల్సిఎం చూడండి. ఎల్సిఎం ఇందులో ఏమవుతుంది? హైయెస్ట్ అవుతుంది. అంటే దీన్ని ఏం రాయొచ్చు? 3 ఇంటూ 2, దీన్ని 5 అని రాయొచ్చు, దీన్ని 5 ఇంటూ 2 అంటే 2 ఇంటూ 5 ఇంటూ 3 ఈజ్ ఎల్సిఎం. నెక్స్ట్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఏమొస్తాం? లీస్ట్ తీసుకోవాలి. హెచ్సిఎఫ్ ఏమవుతుంది? లీస్ట్ అంటే ఇందులో లీస్ట్ ఏది ఉంది? 7 ఉంది, అంతే కదా. సో అంటే ఎందుకంటే మల్టిపుల్ కాబట్టి లీస్ట్ తీసుకుంటున్నాను. ఎంత అవుతుంది? 30/7. ఎంత వస్తుంది? 30/7. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. 12, 15, 18లను నిశ్శేషంగా భాగించే కనిష్ట 5 అంకెల సంఖ్య. నిశ్శేషంగా భాగించే కనిష్ట 5 అంకెల సంఖ్య. ఓకే, సో కనిష్ట 5 అంకెల సంఖ్య అన్నాడు. ఓకే, కనిష్ట 5 అంకెల సంఖ్య. కనిష్ట 5 అంకెల సంఖ్య ఏమవుతుంది? 0 0 0. ఇది
లోయెస్ట్, హైయెస్ట్ ఏమవుతుంది 999999, ఓకే 9, 5 అంకెల సంఖ్య. ఇదేమో లోయెస్ట్, ఇదేమో హైయెస్ట్, రైట్. సో దీనికి ఎల్సిఎం అనుకోండి, ఎల్సిఎం ఎంత వస్తుంది 12 ఇంటూ 15 ఇంటూ 18. అంటే ఇక్కడ 12 అంటే 3 ఇంటూ 2 స్క్వేర్, 5 అంటే 3 ఇంటూ 5, 9 అంటే 3 స్క్వేర్ ఇంటూ 2. సో అప్పుడు ఎల్సిఎం ఎంత వస్తుంది, ఎల్సిఎం ఎంత వస్తుంది 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5. 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 అంటే ఎంత అండి 20, 180. సో మన ఎల్సిఎం 180 వచ్చింది. ఇప్పుడు ఈ 180ని, ఓకే మనకి ఎల్సిఎం ఎంత 180 అయినా, 2 స్క్వేర్ అంటే 4, ఇది 9, ఇది 5, ఓకే 180. సో ఈ 180ని 1000తో డివైడ్ చేయండి, ఓకే 180ని 1000తో డివైడ్ చేయండి, ఎంత వస్తుంది 0 అంటే 19, 185 900, అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, రిమైనింగ్ 100, ఓకేనా. సో దీన్ని ఎలా రాస్తాం చూడండి, స్మాల్ నెంబర్ కాబట్టి యాడ్ చేయాల్సి ఉంటుంది, స్మాల్ నెంబర్ కాబట్టి యాడ్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ కనుక్కోమన్నాడు కదా. సో 1000 ప్లస్ ఎంత, నెంబర్ ఎంత 180 మైనస్ రిమైండర్ ఎంత 100, ఓకే. అంటే దీనికి ఎంత, ఇప్పుడు 80 యాడ్ చేస్తే ఇప్పుడు రిమైండర్ 100 వచ్చింది, దీనికి 80 యాడ్ చేసామనుకోండి 180తో డివైడ్ అవుతుంది కదా, అంటే అందుకే ఇట్లా రాశాను. సో 1000 ప్లస్ 80, అప్పుడు ఎంత 1080. ఎన్ అనేది ఎంత అండి 1080, ఆప్షన్ డి అవుతుంది, ఓకేనా, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, 15, 25, 40, 75లు భాగించే 4 అంకెల గరిష్ట సంఖ్య, భాగించే 4 అంకెల గరిష్ట సంఖ్య, 4 అంకెల గరిష్ట సంఖ్య. హైయెస్ట్ నెంబర్ ఎంత 9999, సో హైయెస్ట్ కదా 99, రైట్ 9999. సో హైయెస్ట్ కాబట్టి వీ హ్యావ్ టు సబ్స్ట్రాక్ట్ ద నెంబర్ ఫ్రమ్ దిస్ గివెన్, ఓకే. లోయెస్ట్ కాబట్టి యాడ్ చేసాం, సబ్ట్రాక్ట్ కాబట్టి తీసేయాలి. సో దీనికి ఎల్సిఎం ఎంత అవుతుంది 15, 25, 40, 75. 15 అంటే ఎలా రాస్తాము 3 ఇంటూ 5, 25 5 స్క్వేర్. నెక్స్ట్ ఇదెంత 2 క్యూబ్ ఇంటూ 5. నెక్స్ట్ ఇదెంత 15 5, సో 5 స్క్వేర్ ఇంటూ 3, ఓకే. అప్పుడు ఎల్సిఎం ఎంత 2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 3, అంతే కదా. అప్పుడు 8 ఇంటూ 3 ఇంటూ 25, 75 8s ఎంత అండి 75 8s 600, ఓకే 600. సో ఈ 600ని లార్జెస్ట్ నెంబర్ని డివైడ్ చేయండి 600. సో ఈ 99999 బై 600. సో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, అప్పుడు దీంతో డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది మనకు, రిమైండర్ ఎంత వస్తుందండి, రిమైండర్ ఎంత వస్తుంది. సో 600 అంటే మనకు 9696 అంటే రిమైండరు 399 వస్తుంది, ఓకే. ద రిమైండర్ ఈజ్ 399, రైట్. సో ఈ 399 నుంచి వెళ్ళి 600ని మనము, సో ఈ 399 నుంచి వెళ్ళి 999ని తీసేసామనుకోండి మనకు ఆన్సర్ వస్తుంది చూడండి. సో అంటే 999 999 మైనస్ 399, ఓకే. అంటే ఎంత వస్తుంది 9600. అమ్మా సారీ, ఇక్కడ 4 అంకెల సంఖ్య అన్నాడు కదా, నేను 5 అంకెలు తీసుకున్నాను. సో ఇది ఒకటి తీసేయండి, ఇక్కడ కూడా ఒకటి తీసేయండి, రైట్ ఒకటి తీసేయండి. సో అప్పుడు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది 9999 మైనస్ 399 ఎంత వస్తుంది 9600. సో 9600 అనేది మన ఆన్సర్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 2497కు ఎంత కనిష్ట సంఖ్య కలిపితే వచ్చే మొత్తానికి 5, 6, 4, 3 కారణాంకాలు అవుతాయి అన్నాడు. ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, ఓకే. చూడండి వీటిని ఎలా చేస్తామో చూడండి, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రైట్. సో 5, 6, 4, 3
ఎల్సిఎం ఎంత అవుతుంది చూడండి. సో 3, 6 ఎల్సిఎం ఎంత అండి 6, రైట్. అంటే ఇప్పుడు ఏమున్నాయి మనకు 5, 4, 6. 4, 6 ఎల్సిఎం ఎంత అండి, అంటే ఎంత వస్తుంది 4, అంటే ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 2 × 2 వస్తుంది, అంటే అదే 2² వస్తుంది, ఇక్కడ 2 × 3 వస్తుంది. సో ఎల్సిఎం ఎంత ఇప్పుడు 5 × 2² × 3, 5 × 2² × 3. సో ఎంత ఎల్సిఎం ఈజ్ 60. ఓకే, సో 60 చూడండి. సో ఈ 2497 సో ఈ 2497కి అప్రాక్సిమేట్గా 60తో ఒక నెంబర్ని మల్టిప్లై చేయండి. 60 ఇంటూ ఎంత వస్తుంది 41. 60 × 41 ఎంత వస్తుంది చూడండి. 60 × 41 ఎంత 41 6 24, 2460, రైట్. సో 2460 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ 37, రైట్. సో ఈ 37కి ఎంత కలిపితే 60 వస్తుంది చూడండి. ఈ 37కి ఎంత కలిపితే 60 వస్తుంది. 37 ప్లస్ హౌ మచ్ ఈజ్ 60, 37 ప్లస్ 23, 37 ప్లస్ 23 ఈజ్ 60. సో అంటే అప్పుడు మనకి ఎంత యాడ్ చేయాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే 23 యాడ్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఎంత యాడ్ చేయాలి, 23 యాడ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఖచ్చితమైన వర్గం అవుతూ 16, 20, 24లో ప్రతిదీ కారణాంకం అయ్యే కనిష్ట సంఖ్య ఏది అన్నాడు. ఖచ్చితమైన వర్గం అవుతూ 16, 20, 24లో ప్రతిదీ కారణాంకము అయ్యే కనిష్ట సంఖ్య ఏది అన్నాడు, రైట్. సో దీని ఎల్సిఎం ఎంత అవుతుంది కనుక్కోండి. 16, 20, 24. 16 అంటే సో 2^4, 20 అంటే 2² × 5, 24 అంటే 2³ × 8. సో అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది, ఎల్సిఎం ఎంత అవుతుంది. సో 2^4 × 5, 2³ × 3 కదా, × 3. సో 2^4 అంటే 16, 16 × 5 × 3, అప్పుడు ఎంత 240 వస్తుంది. ఓకే, ఈ 240 అనేది మనకి ఇచ్చిన ఆన్సర్లో డివైడ్ చేస్తుందో చూడండి. 240 అనేది మనకి ఇచ్చిన ఆన్సర్ దాంట్లో డివైడ్ చేస్తుందో చూడండి. సో అలా డివైడ్ చేసినప్పుడు వచ్చేదే మనకు ఆన్సర్. ఓకే, సో 240 అన్నాడు ఇక్కడ చూడండి. సో అలా కాకుండా వేరే విధంగా చేద్దాం చూడండి. సో 240 అన్నాడు కదా, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, అంతే కదా, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. సో దీనికి ఎంత మల్టిప్లై చేస్తే దీనికి ఈ రెండింటికి ఇంకెంత మల్టిప్లై చేయాలి. 5 × 3కి 5 మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్, 3కి ఎంత మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్, 3కి మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతాయి. అంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది 2^4, 5² 3², అంతే కదా. 2^4, 5² × 3², అంతే కదా. దీనికి పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఈ 5 × 3ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే చూడండి 2^4 అంటే 16, 25, 9, 16, 25, 9. 16 × 25 ఎంత అండి 16, 25. సో 16, 25 ఎంత వస్తుంది 80, 32 అంటే 400. 400 × 9 అంటే ఎంత వస్తుంది 3600. 400 × 9 ఈజ్ 3600. ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 7 తీసివేస్తే ఏ కనిష్ట సంఖ్యకు 12, 16, 18, 21, 28 కారణాంకాలు అవుతాయంట. 7 తీసివేస్తే ఏ కనిష్ట సంఖ్యకు 12, 16, 18, 21, 28 కారణాంకాలు అవుతాయన్నాడు. సేమ్ మనం ఎల్సిఎం కనుక్కోవాలి ఇందులో కూడా. ఓకే, ఇందులో కూడా ఎల్సిఎం కనుక్కోవాలి. కనుక్కుందాం చూడండి. ఎల్సిఎం ఎంత అవుతుందో చెప్పండి. 12. 12 అంటే 2² × 3, 16 అంటే ఇలా 2^4, 18 ఎంత 2 × 3². నెక్స్ట్ 21, 7 × 3, 28. సో 28ని ఎలా రాస్తాము 28 అంటే 7 × 4 కదా, అంటే 7 × 2². వాట్ ఈస్ ద ఎల్సిఎం 2^4,
3 స్క్వేర్ ఇంటూ 7, 2 పవర్ 4 అంటే 16, 3 స్క్వేర్ ఇంటే 9 ఇంటూ 7. సో 16 9 144, 144 ఇంటూ 7 ఎంత వస్తుందండి? 144 ఇంటూ 7, 144 ఇంటూ 7 ఎంత వస్తుంది? 28 పైకి 2, 7 4 28. సో 7 4 28 30, సో 10. సో 1008, ఎల్సిఎం 1008. సో ఎంత తీసివేస్తాడట? 7 తీసివేస్తాడు. అంటే ఇక్కడ 7 తీసివేస్తే మనకు కారణాంకాలు అవుతాయి అన్నాడు. బట్ ఇప్పుడు యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది కదా, అంతే కదా. 1008 ప్లస్ 7 ఎంత? 1008 ప్లస్ 7 ఎంత అండి? 1015, అంతే కదా. సో అదే ఈ 7 తీసేసామనుకోండి, 108 వేస్తే కారణాంకాలు అవుతాయి. బట్ ఆన్సర్లో ఈ 7 తీసివేస్తే ఇవ్వలేదు, ఈ 7 కలిపిచ్చాడు, అంతే కదా. అప్పుడు 7 కలిపిచ్చాడు కాబట్టి మనం తీసుకుంటాం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, 5 కలపగా వచ్చే ఏ కనిష్ట సంఖ్యకు, అంటే 5 కలపగా వచ్చిందంటే మనకు ఆన్సర్ మనకు వచ్చేదాన్ని మైనస్ తీసుకోవాలి మనం. సంఖ్యకు 24, 32, 36, 54లో ప్రతిదీ కారణంగం అవుతుంది అన్నాడు. సో ఎల్సిఎం కనుక్కోండి. దీని ఎల్సిఎం ఎంత అవుతుంది? 24, 32, 36, 54. ఓకే, 2 క్యూబ్ ఇంటూ 3, 2 పవర్ 4, 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. నెక్స్ట్ సో 27 2 54, 3 క్యూబ్ ఇంటూ 2. సో ఎల్సిఎం ఎంత అండి? సో 3 క్యూబ్ 2 క్యూబ్, 2 క్యూబ్ అంటే 8, 27. సో 2 పవర్ 4, సారీ 2 పవర్ 4 అంటే 16, 16 ఇంటూ 27, 27 16 సార్ 7 6 42, 4 6 2 12, 16 27, 2 13 పైకి 1 432. రైట్, 432. సో ఆన్సరు మనకు అప్రాక్సిమేట్లీ 800 దగ్గర ఉంది కాబట్టి 432 ఇంటూ 2 ఎంత అండి? 864. ఓకే, 864. ఏ సంఖ్యకు 5 కలిపకే వచ్చే కనిష్ట సంఖ్య? అంటే దీనికి 5 కలిపాడంట, అంతే కదా. దీనికి 5 కలిపాడంటే సో 5 కలిపితే పర్ఫెక్ట్ అయింది. 5 ఇప్పుడు మనకు ఆన్సర్లు ఎలా ఉంటుంది? మనకి ఇచ్చిన ఆన్సరు 5 కలపకుండా ఉంటుంది. అంటే మనకు ఇచ్చిన ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? 864 మైనస్ 5 అంటే ఎంత? 859. 859 ఆప్షన్ బి. ఓకేనా, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, 12, 15, 20, 24లో ప్రతి దాని చేత భాగించగా అన్నింటికి 8 శేషంగా వచ్చే కనిష్ట సంఖ్య ఏది అన్నాడు. అన్నింటికట శేషంగా అన్నింటికి 8 శేషంగా వచ్చే కనిష్ట సంఖ్య ఏది అన్నాడు. సో ఎల్సిఎం అనుకోండి. సో 12, 15, 20, 54. సో దీని ఎల్సిఎం ఎంత అవుతుంది కనుక్కోండి. సో దీని ఎల్సిఎం ఎంత? 2 స్క్వేర్ ఇంటూ 3, 5 ఇంటూ 3, 2 స్క్వేర్ ఇంటూ 5, 54. సో 54 అంటే 3 క్యూబ్ ఇంటూ 2. సో ఎల్సిఎం ఎంత అవుతుంది అప్పుడు మనకు? 3 క్యూబ్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 5, 27 ఇంటూ 4 ఇంటూ 5 ఎంత? 540. ఓకే, 540. వాడు ఏమన్నాడు? శేషం 8 వచ్చిందట. అంటే మనకు యాక్చువల్లీ డివైడ్ అయ్యేది 540. శేషం 8 వచ్చిందంటే ఆ నెంబర్ ఎంత ఉండాలి మనకు? ఎంత? 548 ఉండాలి. ఆ నెంబర్ ఎంత ఉండాలండి? 548. ఆప్షన్ డి ఉండాలి. ఓకే, 548 ఆప్షన్ డి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, 4, 7 లేదా 13లతో ప్రతి దాని చేత భాగిస్తే అన్నింటికి 3 శేషంగా వచ్చే గరిష్ట 4 అంకెల సంఖ్య ఏది అన్నాడు. 4, 7, 13లచే ప్రతి దాని చేత భాగిస్తే అన్నింటికి 3 శేషంగా వచ్చే గరిష్ట 4 అంకెల సంఖ్య ఏది అన్నాడు. రైట్, 4, 7, 13 ఎల్సిఎం ఎంత వస్తుందండి? 4, 7, 13 ఎల్సిఎం ఎంత? 364 వస్తుంది. ఓకే, 4, 7, 13 ఎల్సిఎం 364. 4 అంకెల గరిష్ట సంఖ్య ఎంత అంట? ట్రిపుల్, సో 9999. సో 364. ఓకే, సో 364 ఇంటూ ఎంత చేస్తే మనకు 364 అంటే దీనికి అప్రాక్సిమేట్గా మల్టిప్లై చేయండి.
364 ఇంటూ 22, 364 ఇంటూ 22 వేసేస్తున్నా. 364 ఇంటూ 22 చేయండి, 22. సో 364 ఇంటూ 22 అంటే 8, 12, 1, 6, 7. ఓకే, సో మళ్ళీ సేమ్ 7, 2, 8 అంటే 8 ఎంత వస్తుంది, 10, 9, సారీ 7, 1. సో 8008 వస్తుంది, అంటే 8008 కాదు. నెక్స్ట్ దీనికి దగ్గరగా తీసుకోవాలి మనం, రైట్. సో నెక్స్ట్ ఏమొస్తుంది, 8 అంటే సో 364 ఇంటూ 27 చేయండి, 364 ఇంటూ 27. సో 27 అంటే ఎంత వస్తుంది, 28, 2, 7, 6, 42, 44, 4, 7, 3, 21, 25. సో ఇదెంత, ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి, 364 ఇంటూ 2 అంటే 8, 12, 1, 6, 7. సో 8, 12, 1 ఇక్కడ ఎంత, 8, 9, 9828. ఈ డిఫరెన్స్ తీసుకోండి, 9828. ఓకే, సో 9828 డిఫరెన్స్ తీసుకోండి, రైట్. సో వాడు పర్ఫెక్ట్గా డివైడ్ చేసే అన్నాడు కదా, సో 9828 పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది, అంతే కదా. 9828 పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది. వాడు ఏమన్నాడు, ప్రతిసారి శేషం 3 వచ్చేదంట, అంటే 9828 పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది. ప్లస్ ప్రతిసారి శేషం 3 కాబట్టి దీన్ని ఏం రాస్తాం చెప్పండి, ప్రతిసారి శేషం 3 కాబట్టి 9831 అని రాస్తాం, అంతే కదా. సో 9831 అనేది యాక్చువల్ ఆన్సర్, బట్ ప్రతిసారి శేషం 3 ఇస్తుంది కాబట్టి సో మనం దీన్ని మైనస్ చేస్తే 9828 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4, 6, 10, 15లతో ప్రతిదాని చేత భాగిస్తే అన్నింటికీ 2 శేషంగా వచ్చే కనిష్ట n అయితే ఎన్నులోని అంకెల మొత్తం ఎంత అన్నాడు. ఓకే, కనిష్ట సంఖ్య n అన్నాడు, రైట్. సో కనిష్ట సంఖ్య ఏం తీసుకుంటామో, 5 అంకెల కనిష్ట సంఖ్య అంటే 5 అంకెల కనిష్ట సంఖ్య ఏదండి, 1000 కదా. ఓకే, శేషంగా ఇచ్చే కనిష్ట సంఖ్య అన్నాడు. సో క్వశ్చన్ ఒకసారి చూద్దాం. లీస్ట్ 6 డిజిట్ నెంబర్. ఓకే, ఇది 6 డిజిట్ నెంబర్ అండి. 6 డిజిట్ నెంబర్ అంటే 00s. ఓకే, 6 డిజిట్స్ ఉన్నాయి. సో దీనికి ఎల్సిఎం అనుకోండి, రైట్. 4, 6, 10, 15 ఎల్సిఎం. 4 అంటే 2 స్క్వేర్, 3 ఇంటూ 2. ఓకే, నెక్స్ట్ 5 ఇంటూ 2, 5 ఇంటూ 3. ఎల్సిఎం ఎంత, 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5. సో ఎంత వస్తుంది, 1260, అంతే కదా, 60 కదా. సో 1 lakh బై 60 చేసామనుకోండి, 1 lakh బై 60 అంటే మనకి ఎంత వస్తుంది, డివైడ్ చేస్తే 1 lakh బై 60 అంటే 1 lakh బై 60. సో రిమైండర్ ఏమన్నాడు, భాగిస్తే అన్నింటికి 2 శేషంగా అన్నాడు. సో 1 lakh బై 60 చేస్తే మనకి ఎంత వస్తుంది నెంబర్, రిమైండర్ 40 వస్తుంది. రిమైండర్ అనేది 40 వస్తుంది. అంటే లీస్ట్ నెంబర్ ఇచ్చినప్పుడు యాడ్ చేయాలని చెప్పాను. సో నంబర్ ఏంటప్పుడు, సో 1 lakh, ఓకే, ప్లస్ 60 మైనస్ 40. 1 lakh ప్లస్ 60 మైనస్ 40 అప్పుడు ఎంత అవుతుంది, 1 lakh 60 మైనస్ 40 అంటే సో 1 lakh ప్లస్ 20. ఓకే, నెక్స్ట్ శేషం 2 అన్నాడు కదా, శేషం 2 అంటే 2. అప్పుడు ఏమవుతుంది, 100,022. 100,022. సో వీటి మొత్తం ఎంత అంటున్నాడు అంటే 1 + 0 + 0 + 0 + 2 + 2 ఎంత అవుతుంది మొత్తము, 2 + 2 4, 4 + 1 5. సో మొత్తం ఎంత, 5. ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. 6, 9, 15, 18లచే భాగిస్తే అన్నింటికి 4 శేషంగా వచ్చే 7 యొక్క కనిష్ట గుణిజము అన్నాడు. అన్నింటికి శేషంగా వచ్చే 7 యొక్క కనిష్ట గుణిజము అన్నాడు, రైట్. సో దీని ఎల్సిఎం ఎంత అవుతుంది కనుక్కోండి. ఎల్సిఎం 6 అంటే ఏం రాయొచ్చు, 3 ఇంటూ 2. 9 ఏం రాయొచ్చు, 3 స్క్వేర్. 15 అంటే 3 ఇంటూ 5. 18 అంటే 3 స్క్వేర్ ఇంటూ 2.
ఓకే, దీన్ని ఏం రాయొచ్చు 3² ఇంటూ 2 ఇంటూ 5, రైట్. 10 9 90. ఓకే, సో ఇది 90. నెక్స్ట్ ఏమన్నాడు, శేషం ఎంత రావాలట, 4 రావాలంట. శేషము 4 రావాలంట. సో ఫర్ సపోజ్ ఇక్కడ 94 ఇచ్చేదిగా మీకు డౌట్ రావచ్చు. సో 94 అంటే 12 84 అంటే ఇది రాదు, సో ఇది రాదు. సో 184 అంటే ఇది 90తో మల్టిప్లై అవుతుందా, ఇది రాదు. సో మన ఆప్షన్ డి అవుతుంది. సో ఎలానో చూడండి, 9 ఇంటూ 4 ఎంత అండి, 9 ఇంటూ 4 360. ఓకే 360. ఓకే 360 ప్లస్ 4 364. సో ఈ 364 అనేది మనకు 7తో డివైడ్ అయితే మనకి కరెక్ట్ ఆన్సర్. 364/7. సో 7 5ల 35. సో 14 ఉంది, 7 2ల 14 అంటే 52, రైట్. సో పర్ఫెక్ట్ డివైడ్ అయింది కాబట్టి మన ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్, 48 6 72 108 140లతో భాగిస్తే వరుసగా 38 50 62 98 130లు శేషంగా వచ్చే కనిష్ట సంఖ్య అన్నాడు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 10 ఉంటుంది ఆల్వేస్. వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 10 ఉంటుంది. ఓకేనా, చూడండి 48 38 డిఫరెన్స్ 10, 60 50 డిఫరెన్స్ 10, 72 62 డిఫరెన్స్ 10, 108 98 డిఫరెన్స్ 10, 140 130 డిఫరెన్స్ 10. అంటే మరి వచ్చిన ఆన్సర్ని ఏం చేయాలి, -10 చేయాలి. ఓకే, వచ్చిన ఆన్సర్ని ఏం చేయాలి, -10 చేయాలి. సో ఎల్సిఎం ఎంత అవుతుంది, 48. సో దీన్ని డైరెక్ట్ రాసుకుంటూ పోదాం. ఓకే, సో 48. సో 48ని ఎలా రాయొచ్చు మనము, 48 కెన్ బి రిటన్ యాజ్ 48 అంటే 24 ఇంటూ 2 అంటే 16 3s కదా, అంటే 2^4 ఇంటూ 3. నెక్స్ట్ 60 ఎలా రాయొచ్చు మనము, 60 కెన్ బి రిటన్ యాజ్ సో 3 ఇంటూ 20 అంటే 2² ఇంటూ 5 ఇంటూ 3. నెక్స్ట్ 72 కెన్ బి రిటన్ యాజ్ 72 ఎలా రాయొచ్చు, సో 9 ఇంటూ 8. 9 ఇంటూ 8 అంటే 3² ఇంటూ 2³ 108 ఎలా రాయొచ్చు, సో 108 అంటే 27 4s 108 కదా, 27 అంటే 3³ ఇంటూ 2². నెక్స్ట్ 140 ఎలా రాయొచ్చు, 20 ఇంటూ 7 అంటే 2² ఇంటూ 5 ఇంటూ 7. ఓకే 140. సో అప్పుడు ఎల్సిఎం, సో ఎల్సిఎం హైయెస్ట్ కామన్ పవర్ తీసుకోండి, ఇదెంత 2^4. నెక్స్ట్ 3 ఉంది కదా, 3 హైయెస్ట్ ఎంత ఉంది 3³. నెక్స్ట్ హైయెస్ట్ ఏది ఉంది, మళ్ళీ 5 ఉంది 7 ఉంది. ఓకే 2^4 అంటే 16, ఇదంటే 27 ఇంటూ 5 ఇంటూ 7. సో ఇది మనకు టోటల్ ఎంత వస్తుంది అంటే 26 ఇంటూ 4 అంటే 80. సో ఇది 26 ఇంటూ 5 80, 27 ఇంటూ 7 27 ఇంటూ 7 ఎంత అండి 9 4. సో 14 189. సో 189. సో 189 ఇంటూ 8, 189 ఇంటూ 8 ఎంత వస్తుంది, 189 ఇంటూ 8 అంటే 9 2 7 64 71. సో 15. సో ఎంత వస్తుంది 15120. సో 15120 అంటే సో 15120 వచ్చింది. సో దీనికి ఏం చేయాలి, దీన్ని -10 చేయాలి మనం. 16120 అంటే -10 చేయండి. -10 చేస్తే ఏమొస్తుంది 1511. సో 15110 అంతేనా. సో 15110 రైట్. సో మన ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు 15110 ఆప్షన్ బి. ఓకే, దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే ప్రీవియస్ అడిగాడు కాబట్టి. నెక్స్ట్ 18 21 24లతో భాగిస్తే వరుసగా 7 10 13 శేషంగా వచ్చే 23 యొక్క కనిష్ట గుణిజము అన్నాడు. రైట్. 18 7 డిఫరెన్స్ ఎంత అండి, 18కు 7కు డిఫరెన్స్ ఎంత, 18కు 7కి డిఫరెన్స్ 11. సో 10కు 21 డిఫరెన్స్ 11, 24 13 డిఫరెన్స్ ఎంత 11. సో అంటే -11 చేయాలి మనకు వచ్చిన ఎల్సిఎం చేస్తే.
సో ఎల్సిఎం ఈక్వల్స్ టు సో 18 comma 21 comma 24. So 18 can be written as 3 square into 2. 21 can be written as 3 into 7. 24 can be written as 2 cube into 3. So then LCM ఏం రాయొచ్చు 2 cube 3 square 7. 2 cube అంటే 8, 3 square అంటే 9 into 7. సో 72 into 7. సో 72 into 7 ఎంత అండి? సో 72 7s 14 1. సో 504. ఓకే 504. సో దీనికి దగ్గర ఉన్న నెంబర్ తీసుకోండి. ఓకే సో 504 ఇంటూ 504 ఇంటూ 6. 504 ఇంటూ 6 ఎంత అండి? 504 ఇంటూ 6 అంటే 3024. రైట్ 3024. నెక్స్ట్ ఏమన్నాడు? ఆ నెంబర్ పక్కా 23తోని డివైడ్ చేయాలి. నెక్స్ట్ మనకు వచ్చిన దాన్ని మనం -11 చేయాలి. అంటే మనకు వచ్చిన దాన్ని -11 చేయండి, ఎంత వస్తుంది? 3013. అంతే కదా. ఈ 3013 23తో పక్కా డివైడ్ అవుతుందో లేదో చూద్దాం. సో 3013 బై 23. సో 23 1s 23 అంటే 71. 71 అంటే 23 3s ఎంత వస్తుంది? 71 అంటే 23 3s 23 3s 69 అంటే 23 ఉంటుంది, అంటే క్యాన్సిల్ అవుతుంది. ఓకే సో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఏదప్పుడు 3013 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ 5 6 7 8లతో దేనితో భాగించిన 3 శేషం ఇస్తూ 9తో నిశ్శేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య ఏది అన్నాడు. 5 6 7 8లతో దేనిచే భాగించిన 3 శేషం ఇస్తూ 9 అంటే 9తో శేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య ఏది అన్నాడు. రైట్ సో చూడండి, వీటితో భాగిస్తున్నట్టే 3 శేషం వస్తుందట, దీంతో భాగిస్తున్నట్టే ఏం రాదట. అంటే ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం 5 ఇంటూ ఓకే సో అంటే 5 కామా రాసుకోండి, ఇంటూ అవసరం లేదు. 5 ఇంటూ 3 ఇంటూ 2 కామా 7 ఇంటూ 1 కామా 2 క్యూబ్. ఎల్సిఎం ఏమవుతుంది? 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5. 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5. 2 క్యూబ్ అంటే ఎంత? 8. 8 ఇంటూ 5 120. 120 ఇంటూ 3 సో 8 ఇంటూ 5 ఈజ్ 40. 40 ఇంటూ 3 120. ఓకే సో 120 అంటే సో మనకు ఇది అప్రాక్సిమేట్గా 120 ఇంటూ 20 అప్రాక్సిమేట్గా ఎంత ఉన్నాయండి? 120 ఇంటూ 7 ఉంది కదా, ఇంటూ 7 కూడా వస్తుంది కదా, ఇంటూ 7. 120 ఇంటూ 7 840. 840 అంటే అప్రాక్సిమేట్గా 840కి దగ్గరగా రాసుకోండి. 840 ఇంటూ 2 అంటే ఎంత? 840 ఇంటూ 2 అంటే 1680. అంతే కదా, 1680. మనకేమన్నాడు? వీటితోని డివైడ్ చేస్తే శేషము 3 వస్తుందట. అంటే మనకు పర్ఫెక్ట్ నెంబరు 1680. అంటే ఆ నెంబర్ ఎంత? వాళ్ళు డివైడ్ చేసే నెంబర్ ఎంత? 1680 ప్లస్ 3 అంటే ఎంత? 1683. సో ఈ 1683 అంటే 9తోని పక్కా డివైడ్ చేయాలంట. 1683 అనేది 9తోని పక్కా డివైడ్ చేయాలి. సో డివైడ్ చేస్తే చూద్దాం, చూడండి. 1683 బై 9. సో 9 9 రైట్. సో 78 అంటే 9 78, 9 63. సో పక్కా డివైడ్ చేస్తుంది కాబట్టి 1683. నెక్స్ట్ క్వశ్చన్ 16 18 20 25లతో దేనిచో భాగించిన 4 శేషం ఇస్తూ 7తో భాగిస్తే నిశ్శేషంగా అయ్యే సంఖ్య ఏదన్నాడు. సేమ్ క్వశ్చన్ అక్కడ 3 9 ఇచ్చాడు, ఇక్కడ 4 7 ఇచ్చాడు. రైట్ 16 18 20 25. సో 16 అంటే ఏం రాస్తాము? 2 power 4. 18 అంటే ఏం రాస్తాము? 3 square ఇంటూ 2. 20 అంటే ఏం రాస్తాము? 5 ఇంటూ 2 square. ఓకే 5 square. సో ఏం రాస్తాము దీన్ని? 2 power 4 5 square 3 square. 2 power 4 అంటే ఎంత? 16. 5 square ఎంత అంట? 25 ఇంటూ 9. ఓకే సో 16 ఇంటూ 25. 16 25 ఎంత అండి? 80 ఇక్కడ 32 అంటే 400. ఓకే 400 ఇంటూ 9 అంటే 400 ఇంటూ 9 అంటే 3600 3600. సో దీనికి మా ఆన్సర్లో అప్రాక్సిమేట్గా ఉన్నది తీసుకోండి. 3600 ఇంటూ 3
అప్పుడు ఏమవుతుంది 3600 ఇంటూ 3 అంటే ఇంటూ 5 చేయండి, ఇంటూ 5 అంటే ఏమవుతుంది 1800. ఓకే 18,000. వాడు ఏమన్నాడు దీంతో, సో ఇది పర్ఫెక్ట్ నెంబర్ అన్నట్టు. సో వాటిని భాగిస్తున్నట అది ఎంత ఇస్తాయట, రిమైండర్ 4 ఇస్తాయట. అంటే ఆ నెంబర్ ఏమవుతుంది n ఈక్వల్స్ టు 18,000 ప్లస్ 4 అంటే ఎంత 18004. n ఎంత అవుతుంది అప్పుడు 18004, ఆప్షన్ డి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6 గంటలను ఒకే కాలంలో వాయించడం ప్రారంభించింది. 6 గంటలను ఒకే కాలంలో వాయించడం ప్రారంభించింది. అప్పుడు 2, 4, 6, 8, 10, 12 సెకండ్లలో అంతరాలలో మోగిస్తాయి. 30 నిమిషాలలో గంటల్ని ఎన్నిసార్లు ఏకకాలంలో మోగిస్తాయి అన్నాడు. రైట్ చూడండి. సో దీన్ని ఎలా చేస్తాము, దీని ఎల్సిఎం ఎంత కనుక్కోండి. రైట్ సో దీని ఎల్సిఎం ఎంత వస్తుంది, అండి. సో 2, 4, 6, 8 ఎల్సిఎము. సో 2 అంటే 2 రాయచ్చు, 4 అంటే 2 స్క్వేర్, నెక్స్ట్ 6 అంటే 3 ఇంటూ 2, 8 అంటే 2 క్యూబ్, 10 అంటే 5 ఇంటూ 2, 12 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3. అప్పుడు ఏమొస్తుంది 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5, 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5 ఎల్సిఎం ఎంత వస్తుంది 120. ఓకే 120 సెకండ్స్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 minutes. రైట్ 2 minutes ఎన్నిసార్లు ఏకకాలంలో మోగుతాయి అన్నాడు. అంటే చూడండి అది ఫస్ట్ ఒకసారి మోగుతుంది ఇక్కడ, దీని తర్వాత ఎన్ని మోగుతాయో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఒకసారి మోగుతుంది కదా, ఫస్ట్ అవి కలిసి ఒకసారి మోగుతాయి, దీని తర్వాత ఎన్ని వస్తాయో చూద్దాం. అంటే నథింగ్ బట్ మనకు ఈ 30/2 ప్లస్ 1, ఎందుకంటే ఈ ప్లస్ 1 ఆల్రెడీ మోగుతాయి కాబట్టి 30/2 అంటే ఎంత, 30/2 అంటే సో 15 + 1, 15 + 1 ఎంత అంటే 16. సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి. అందరు 15 పెడతారండి, ఆల్రెడీ ఒకసారి మోగుతాయి కదా అవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 4 విభిన్న ఎలక్ట్రిక్ పరికరాలు 30 నిమిషాలు, 1 గంట, గంటన్నర, గంట 45 నిమిషాలకు అన్నీ ఒకేసారి ధ్వని చేస్తాయి. అవి మధ్యాహ్నం 12కి ఏకకాలంలో ధ్వని చేస్తే మళ్ళీ అవి ఏ కాలంలో ధ్వని చేస్తాయి అన్నాడు. సో 12కి ఒకసారి అవి ధ్వని చేస్తాయట. సో తర్వాత మళ్ళీ ఏకకాలంలో ఎప్పుడు ధ్వని చేస్తాయి అన్నాడు. జస్ట్ ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది వాటిది. ఎల్సిఎం తీసుకుని వాటిది సో 12కి సో ధ్వని చేస్తే మనకు తర్వాత ఎప్పుడు ధ్వని చేస్తాయి అనుకోవాలి. ఎల్సిఎం ఎంత 30, 60, ఇది ఎంత 90, ఎంత 105. సో ఎల్సిఎం ఎంత అవుతుంది దీన్ని 5 అంటే 15 ఇంటూ 2, ఇది 15 ఇంటూ 2 స్క్వేర్, 15 ఇంటూ 3 ఇంటూ 2, ఇది 15 7s, 15 7 ఎంత అండి 105. సో ఎల్సిఎం ఎంత అవుతుంది 15 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 7. సో 15 4 60, 60 ఏళ్ళు ఎంత అండి, 60 ఏళ్ళ ఎంత అవుతుంది 60 ఏళ్ళ 420 అంతే కదా. సో ఇంటూ 3 కూడా వస్తుంది, 420 ఇంటూ 3 ఎంత అండి 1260. రైట్ సో 1260 మినిట్స్ కదా, 1260 మినిట్స్ అంటే హవర్స్లో ఎంత అవుతుంది, 1260 మినిట్స్ అంటే 126/60 అంటే 0 క్యాన్సల్, ఇది ఎంత వస్తుంది 21, ఇది 21 అవర్స్. ఓకే 21 అవర్స్ అంటే 12కి స్టార్ట్ అయితే 21 అవర్స్ అంటే సో ఎగ్జాక్ట్ ఎప్పుడు అవుతుంది అది మళ్ళీ 9 AM. ఓకే మధ్యాహ్నము 12 గంటలు అంటే 12 అవర్స్ అంటే ఎప్పుడు అవుతుంది 9 AM. రైట్ సో వాట్ ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ డి అవుతుంది. ఓకే 9 AM అంటే సో ఇది 12 కదా, 12 అంటే నైట్ 9, 12. ఓకే నైట్ 9కి ఎంత అవుతుంది, నైట్ 9కి 9 అవర్స్ అవుతుంది. సో మళ్ళీ తిరిగి వచ్చేసరికి 12 అవర్స్ అంటే 9 o'clock, మార్నింగ్ 9 o'clock అవి ఒకటేసారి ధ్వని చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏబీసీలు ఒకే దిశలో వృత్తాకారపు ఆట స్తంభంలో చుట్టూ ఒకేసారి ఒక స్థానం నుంచి పరిగెత్తడం ప్రారంభించారు. ఒకసారి పరిభ్రమణానికి ఏకు 252 సెకండ్లు, బీకు 308 సెకండ్లు, సికు 198 సెకండ్స్ పట్టింది. వాళ్ళ ముగ్గురు బయలుదేరిన స్థలంలో మళ్ళీ కలవడం సమయం ఎంత సమయం పడుతుంది అన్నాడు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, చాలాసార్లు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ వేరే ఎగ్జామ్లలో చాలా ఎగ్జామ్లలో అడిగాడు.
దీనికి జస్ట్ ఎల్సిఎం కనుక్కుంటే సరిపోతుంది ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో. ఎల్సిఎం ఇక్కడ 252, 308, 198. ఓకే, సో దీనికి ఎల్సిఎం ఏమొస్తుంది, 4తో డివైడ్ అవుతాయా ప్రతిదీ? ఎస్. సో 4తో డివైడ్ చేస్తే చూడండి 2 స్క్వేర్ ఇంటూ ఎంత వస్తుంది, 7 4 4, 6 4 24, 63. 63 అంటే 3 స్క్వేర్ ఇంటూ 7. నెక్స్ట్ ఇక్కడ 2 స్క్వేర్. ఓకే, సో 2 స్క్వేర్ అంటే ఎంత వస్తుందమ్మా, 2 స్క్వేర్ కాకుండా 2 తీసుకోండి, 2 ఇంటూ 2 ఇంటూ ఇలా 2 తీసుకొని చేద్దాం. సో 2 స్క్వేర్ అంటే 2 తీసుకొని చేయండి, 2 ఇంటూ 2 ఇంటూ ఎంత అవుతుంది, 308. 308 అంటే 7 4 28 అంటే 77, అంతేనా, 77 ఇది. నెక్స్ట్ 77 అంటే మనం ఏమైనా వస్తాం 11 ఇంటూ 7 తర్వాత రాద్దాం దీన్ని. సో 198. సో 190 అంటే ఎలా రాయొచ్చు, 198 అంటే 36 అంటే 198 ఎలా రాస్తాము, 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 11, 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 11. సో దీన్ని ఒకసారి క్లారిటీగా రాద్దాం చూడండి, 2 ఇంటూ 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 7, నెక్స్ట్ 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 11. నెక్స్ట్ సో ఇక్కడ ఎంత, 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 11. రైట్, ఎల్సిఎం ఏమవుతుంది మనకు, ఎల్సిఎం ఫస్ట్ హైయెస్ట్ పవర్ కదా, సో హైయెస్ట్ పవర్ ఏముంది, సో ఇక్కడ 2 power 1, 2 power 1, 2 power 1, 2 power 1. ఓకే, సో 3 స్క్వేర్ తీసుకోండి, 3 స్క్వేర్ ఇంటూ 7 ఇంటూ 11, 3 స్క్వేర్ ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 2, అంతే కదా, అంటే 9 ఇంటూ 77, 9 ఇంటూ 77 ఇంటూ 2, 9 ఇంటూ 77 ఇంటూ 2, 4 కదా, 2 స్క్వేర్ కదా, హైయెస్ట్ కదా 4. ఓకే, ఇది 2 స్క్వేర్ వస్తుంది ఇక్కడ. సో 36 ఇంటూ 77, 36 ఇంటూ 77 ఎంత వస్తుంది మనకు, 36 ఇంటూ 77, 7 42 4, 7 3 21, 252. సో 252, 2772. ఓకే, ఎన్ని మినిట్స్, 2772 మినిట్స్ తర్వాత కలుస్తాయి అవి, అంటే 2772 మినిట్స్ని ఎలా సెకండ్స్, మినిట్స్ కాదు సెకండ్స్. ఓకే, సో ఈ సెకండ్స్ని ఏం రాయొచ్చు మనం, 2772 సెకండ్స్ని ఎలా రాయొచ్చు, 2772/60. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 46 minutes 12 seconds. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 46 minutes 12 seconds. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం, 46 minutes 12 seconds అంటే ఆప్షన్ డి అవుతుంది. ఓకే, సో కొంచెం లెంతీ అనిపించమ్మా మీకోసం, కొంచెము అంటే ఈ ఎల్సిఎం ఫ్యాక్టర్స్ విడదీసి చెప్పాను. రైట్, సో కొంచెం విడదీసి చెప్పాను, అందుకే కొంచెం లెంతీ అయినట్టుంది. రైట్, సో దీంతో మనకు ఎల్సిఎం అయిపోయాయండి, ఎల్సిఎం క్వశ్చన్స్, హెచ్సిఎఫ్ క్వశ్చన్స్ అయిపోయాయి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, ఏ క్వశ్చన్ ఉన్నా కూడా. సో ఐ విల్ రిప్లై ఫర్ దట్ క్వశ్చన్. Until then, thank you so much. Have a great day. Please do stay safe at home. Stay safe.